ఆశీర్వదించండి, దీవించండి. అవుతండి నాయన. బిడ్డలు నాయన ప్రభా, ఎన్నో పనులు ఉన్నప్పటికీ నాయన ప్రభా, ఇదిగో ప్రయాసపడి నాయన ప్రభా, వారు భారం మోస్తున్న సమస్త జనులను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని తెలియపరిచారు. బిడ్డలందరూ కూడా నాయన ప్రభా, వారికి ఉన్న భారాలు అన్నీ కూడా నాయన ప్రభా, ఇదిగో మీ దగ్గర మొరపెట్టుకోవడానికి వచ్చి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, మాట్లాడండి. ఆ బిడ్డలు నాయన ప్రభా, ప్రతి విషయంలో కూడా నాయన ప్రభా, మీ మీద ఆధారపడేలాగా సహాయం దయచేయమని వాక్యం చెప్పబోతుంది నేను కాదు, కానీ ఆత్మతోటితో నాయన ప్రభా, మీరే నాతోనూ మాతోనూ మాట్లాడమని మా ప్రభు మీ ప్రియకుమారుని యేసయ్య ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెరీ గుడ్. ఇప్పుడు మనము కొన్ని దినాలను పాటిస్తూ ఉన్నాం కదా, కొన్ని దినాలను పాటిస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజం అంతా కూడాను ఇప్పుడు కొన్ని దినాలను పాటిస్తూ ఉంది. ఏంటి దినాలు? లెంట్ డేస్, ఇంకా శ్రమ దినాలు కదా. హల్లెలూయా, కరెక్ట్గా చెప్పారు. అంటే ఈ యొక్క శ్రమ దినాలు ఎన్ని రోజులు పాటిస్తూ ఉంటాము? 40 రోజులు. 40 రోజులకి బైబిల్లో విశిష్టత ఉందా లేదా? ఎందుకు 40 రోజులు? ఎందుకు 40 రోజులు? 50 రోజులు ఎందుకు చేయకూడదు? లేకపోతే 30 రోజులు ఎందుకు చేయకూడదు? లేకపోతే 10 రోజులు ఎందుకు చేసుకోకూడదు అని ఏమన్నా డౌట్లు ఉంటాయి కదా కదా. 40 రోజులు అనేది బైబిల్ గ్రంథంలో చాలా ముఖ్యమైనటువంటి నెంబర్గా ఉందన్నమాట. ఎందుకు అంటే మొట్టమొదటిగా మనందరికీ గుర్తుంటే 40 అనేది నోవాహు గారి కాలంలో జలప్రళయము, 40 రాత్రింపగళ్ళు వర్షం భూమి మీద కురిసిందంట. చూద్దాము ఒకసారి ఆ వచనాన్ని చూడండి. నేను గబగబా కొన్ని వచనాలను చూపిస్తాను. 40కి ఎందుకు ప్రాముఖ్యంగా మనం పెట్టుకోవాలనేది. ఆది కాండంలో మీరు అందరూ తీయగలిగితే 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయము అందరూ కూడా తీయగలిగితే చూడండి. అక్కడ ఒక్కసారి 8 దగ్గరికి వచ్చేసేయండి. 8, 7 అన్ని వచనాల్లో కూడా మీకు రాయబడి ఉంటుంది. అయితే 7వ అధ్యాయం, ఫస్ట్ 7వ అధ్యాయం, ఆది కాండము 7వ అధ్యాయము, ఆది కాండము 7వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆది కాండము 7వ అధ్యాయము 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములు నేను 40 పగుళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశుల్ని భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. చూసారా, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా 40 అనేది ఎక్కడ మనకు కనపడుతుంది? నోవాహు కాలం, ఆది కాండంలో అనమాట. అయితే 40 దినాలు, 40 పగుళ్ళు, 40 రాత్రులు భూమి మీద వర్షం కురియటమే కాకుండా చూడండి ఒకసారి మరలా ఆ తర్వాత మీరు 8వ వచనం కూడా రండి. 8వ వచనం, 8వ అధ్యాయం దగ్గరికి రండి అందరూ కూడా. 8వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే చూడండి ఒక్కసారి మనందరం కూడా దేవుడు నోవాహును అతనితో కూడిన ఊడలోని సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనిను దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుటకు నీళ్లు తగ్గిపోయేను. అక్కడ నీళ్లు తగ్గిపోయిన సమయం కూడాను మనకి 40 రోజులుగానే కనపడుతుంది. నీళ్లు తగ్గిపోవటానికి కూడాను 40 గానే దేవుడు చూపించారు. తర్వాత 40 దినాలు, మొట్టమొదటి నోవాహు గారి కాలంలో 40ని చూపిస్తారు. తర్వాత నిర్గమకాండం దగ్గరికి రండి. మనకి ముఖ్యమైనటువంటిది నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనంలో ఒకసారి చూడగలిగితే నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనం చదవండి. అతడు 40 రేపగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యం అనగా 10 ఆజ్ఞలు ఆ పలకల మీద వ్రాసెను. హల్లెలూయా. మోషే గారు 40 దినాలు ప్రభు తండ్రితోటి గడిపి, ఆకాశంలో తండ్రితోటి ఆయన ఆ పర్వతం మీద గడిపి దిగి వచ్చిన తర్వాత 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చారంట. కాబట్టి చూడండి 40కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మనందరము కూడాను నిజంగా భస్మ బుధవారం అంటే ఈస్టర్, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినటువంటి ఆ యొక్క దినముని ఏమంటాం మనందరం? గుడ్ ఫ్రైడే కదా, మంచి శుక్రవారం. తర్వాత ఈస్టర్. సో ఈస్టర్ కాకుండా మంచి శుక్రవారానికి ముందుగా 40 దినాలు లెక్క పెట్టేసేసి దాన్ని భస్మ బుధవారంగా ఈ యొక్క లెంట్ని మొదలు పెట్టారనమాట. భస్మము అంటే అర్థం ఏంటి? బూడిద కదా. బూడిదని ఎందుకు భస్మ బుధవారం
బుధవారం అని మొదలు పెట్టారు అంటే నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారిని ఎవరైనా అంగీకరించారా? క్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఎంతమంది? ఆయనతో పాటు ఆయన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆల్రెడీ ఆయనను అప్పగించి అతను పోయి చనిపోయి ఉరిపెట్టుకొని చనిపోయాడు. అయితే చివరిగా సిలువ దగ్గర కూడా ఉన్నది ఎంతమంది? ఒక్కడే శిష్యుడు సిలువ దగ్గర కూడా వచ్చింది. మరి అలాంటి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను అంగీకరించిన జనము ఆ తర్వాత కాలంలో ఆయనను అంగీకరించి ఆయన చనిపోయింది ఎప్పుడు, ఆయన పుట్టింది ఎప్పుడు, ఇవన్నీ తెలుసుకొని అంత ఇంట్రెస్ట్గా ఉన్నారంటారా ఆ రోజుల్లో జనం? ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన పుట్టినప్పుడే ఆయన ఉన్నటువంటి సందర్భాలలో ఎవరు ఇష్టపడని వారు, ఎవరు అంగీకరించని వారు, ఏ విధంగా ఈ సందర్భాలన్నీ మారుతూ వచ్చాయి అంటే ఇది ఎప్పుడు మొదలైందంటే ఈ భస్మ బుధవారాలు కానీ లేకుంటే ఈ లెంట్ డేస్ అనేవి కానీ క్రీస్తు శకము 300 సంవత్సరాల తర్వాత మొదలైన విషయాలు ఇవన్నీ కూడా. అంటే ప్రభువైన క్రీస్తు వారు చనిపోయిన తరువాత శిష్యులు కూడాను అనేకమైనటువంటి హింసలు పడి శిష్యులు కూడా క్రీస్తు శకం 60 వరకు ఉన్నారు. అంటే ప్రభువారు పుట్టిన తర్వాత 60-66 సంవత్సరంలో కూడా భక్తులు ఈ మనకు అపోస్తలుడైన పౌలు గారి వరకు కూడా ఉన్నారు. వీరిని కూడా తర్వాత ఏమైంది? చంపేశారు కదా. వీళ్ళంతా హతసాక్షులుగా అయిపోయిన తర్వాత క్రైస్తవ్యం చాలా మందగించేసింది. వీళ్ళంతా హతసాక్షులుగా ఉన్నారు. అయితే మనకి తెలియకుండానే వీరు ప్రచురించినటువంటి ఈ ప్రకటనల ద్వారా అనేక ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభువుని చిన్నగా అంగీకరించుకుంటూ వెళుతున్నారు, కానీ బహిరంగంగా ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి. అది క్రీస్తు శకం 300 సంవత్సరాలు దాటాక. అంటే మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి చనిపోయి తిరిగి లేచి ఆకాశంలోకి అవరోహణం అయిన తరువాత 300 సంవత్సరాల తరువాత ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి, మీకు చెప్పాను పేరు గుర్తుందా? కాన్స్టంటైనోపుల్ అనేటటువంటి చక్రవర్తి మొట్టమొదటిసారిగా వారి తల్లి గారు ఆమె ఇంతకుముందు కూడా చెప్పాను గుర్తుంది కదా. ఆ యొక్క చక్రవర్తి మీదకి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల వాళ్ళందరూ కూడా ఒకటేసారి యుద్ధానికి వచ్చేసారంట. యుద్ధానికి వస్తే అతను చనిపోయే పరిస్థితి, ఇక అతను చేతులు ఎత్తేసాడు, ఇక నా పరిస్థితి అయిపోయింది అని చెప్పి. అప్పుడు వాళ్ళ తల్లి గారు ఈ బిడ్డ కోసం, నా బిడ్డ చనిపోబోతున్నాడు, చక్రవర్తిగా అన్ని కూడా కోల్పోబోతున్నాడని ఆలోచనతో ఆమె ఏం చేసిందంటే పైన కూర్చొని తన యొక్క పెద్ద బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి తన యొక్క అంతఃపురం పైకి వెళ్ళి మోకరించుకొని ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందట. ఇప్పుడు ఆకాశంలో ఆమెకి ఒక గుర్తు కనిపించింది. హల్లెలూయా. అదేంటి అంటే సిలువాకారంతో ఉన్న ఒక గుర్తు ఆకాశంలో ఆమెకి కనిపించిందంట. వెంటనే తను ఉన్నటువంటి వారందరినీ పిలిపించి ఆకాశంలో ఈ గుర్తు ఏదో నాకు కనిపిస్తూ ఉంది, ఈ గుర్తుని, అలాంటి గుర్తుని ఒక దాన్ని మీరు తయారు చేసి నా బిడ్డకి యుద్ధంతో పాటు పంపించండి అని చెప్పిందట. ఆ విధంగా ఆ యొక్క సిలువ ఆకారం చేసుకొని ఈ వ్యక్తి, ఈ చక్రవర్తి, కాన్స్టంటైన్ చక్రవర్తి ఎదురెళ్ళాడు. ఆ యొక్క మొత్తం 10 చక్రవర్తులకు ఎదురెళితే ఆ యొక్క యుద్ధంలో ఈ సిలువ ఆకారంతో ఎప్పుడైతే ఈ కాన్స్టంటైనోపుల్ వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మిగతా రాజులు, మిగతా వాళ్ళంతా కూడా ఎవరి రాజులు ఎవరి శత్రువులు ఎవరో తెలియక వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. వాళ్ళే పొడుచుకొని చచ్చిపోవడం వల్ల ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి మీదకి ఎవ్వరూ రాకుండానే ఈయనకు విజయము పొందుకున్నారు. అప్పుడు ఆ తల్లి అసలు ఈ గుర్తేంటి, ఈ గుర్తుకు సంబంధించినవన్నీ ఏంటి అని చెప్పి ఆమె ప్రతి ప్రదేశానికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు రాణులను తరించుకున్న తర్వాత చెప్పకపోవడం ఏమైనా ఉంటుంది ఆ విషయాలు చూడండి. తన తల్లి రాణి కాబట్టి, మహారాణి కాబట్టి ఆవిడ ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకున్నప్పుడు ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోకి వచ్చిన విధానము, ఆయన ఏ విధంగా చనిపోయినదని చెప్పేసి ఆ రోమా సామ్రాజ్యంలో తెలిసిన ప్రతి ఒక్కరు చెప్పడం మొదలుపెడితే అప్పుడు ఆమె కాన్స్టంటైనోపుల్కి బహిరంగంగా చెప్పింది ఏంటంటే ఇక అందరూ కూడాను క్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా అంగీకరించాలని ఒక శాసనాన్ని తయారు చేయమంది. ఆ విధంగా మొట్టమొదటిసారిగా కాన్స్టంటైనోపుల్ వాళ్ళ తల్లి గారి పేరు హెలెన్ అనమాట. వాళ్ళే క్రిస్టియానిటీని ప్రోత్సహించిన వారు. ఆ తరువాత ఈ తల్లిగారే అప్పుడు యెరూషలేముకి వెళ్ళి ప్రభువైన క్రీస్తు వారు ఎక్కడ పుట్టారు,
ఎక్కడ పెరిగారు, అసలు మరియ తల్లి ఎవరు, అలాగే శిష్యులు ఎక్కడున్నారు, ఇవన్నీ తెలుసుకొని ఈరోజు మనం యెరూషలేములో చూస్తున్న ప్రతి ఒక్క ఆలయము, ప్రభువైన క్రీస్తు వారు ఇక్కడ పుట్టారు, అక్కడ అన్నీ ఉంటాయి కదా, మీరు వెళ్ళి చూస్తే ఇంటర్నెట్స్లో కూడా తెలుస్తూ ఉంటాయి. అవన్నీ ఎవరు కనిపెట్టించి ఉంటే ఈ తల్లిగారే కనిపెట్టించి ఆయన పుట్టిన చోట ఒక ఆలయాన్ని, అలాగే తల్లిగారి ఆలయాన్ని, ఇలాగ అనేక చోట్ల మందిరాన్ని కట్టించి దేవాలయాన్ని ప్రోత్సహించి దేవుని యొక్క మాటలు తెలియపరిచారనమాట. ఆవిడ తర్వాతే చిన్నగా రోమా సామ్రాజ్యంలో, నిజానికి యేసుక్రీస్తు ప్రభువుని చంపింది ఎవరు? రోమీయులు యూదులు కలిసే చంపేశారు. కానీ ఈరోజు రోమన్ క్యాథలిక్ చర్చెస్, హల్లెలూయా హల్లెలూయా, రోమా మొత్తము క్రైస్తవ్యంతో నింపబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడైతే ఆయనను ద్వేషించారో, ఎక్కడైతే ఆయనను చంపేశారో, ఎవరైతే ఆయన అంగీకరించలేదో, ఈరోజు ఆ దేశం కూడాను రోమన్ క్యాథలిక్ చర్చెస్ తోటి దేవుని యొక్క మాటలతోటి నింపబడి ఉన్నది. కాబట్టి ఈరోజు అక్కడ నుంచి మొదలైనదే క్రీస్తు శక 300 సంవత్సరాల తర్వాత ఆ తల్లిగారే ఈ లెంట్ డేస్ని కూడా, ఇదిగో ప్రభువైన క్రీస్తు వారు చనిపోయినప్పుడు ఈ యొక్క ఆయనను గురించి తెలియపరచడానికి, అందరికీ కూడా విషయం తెలియపరచాలి, సువార్తను ప్రకటించడం కదా. సువార్తను ప్రకటించాలి అంటే ఆ దినాలలో మనందరికీ తెలుసు, ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటారు కదా, ఒక్కొక్కరికి చాలా మంది పిల్లలు ఉండేవారు. అంటే విషయాలు ఏంటంటే ఆ దినాలలో మనకులాగా ఇప్పుడు వాషింగ్ మిషన్లు లేకపోతే అన్నీ ఉన్నాయా, మిక్సర్లు, గ్రైండర్లు అన్నీ ఏం లేవు కదా. వారికి ఎప్పుడు చూసినా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పనులు చేసుకోవడమే సరిపోయేది. పాపం పనులు చేసుకోవడమే సరిపోయేది. వీళ్ళు ఒక ప్రార్థన పెట్టి, ఈ ప్రార్థనకి ఈ టైంకి రండి, ఇలాగ యేసుప్రభువు మన కొరకు చేసిన త్యాగాన్ని చెప్పదామంటే పాపం వచ్చడానికి సమయం ఉండేది కాదు. వీళ్ళు పనులు చేసుకోవటం, వంట వండుకోవడం, పొద్దున సాయంత్రం ఇదే సరిపోయేది ఇంట్లో ఉన్న వారితో. అందుకని ఆనాటి ఆదిమ సంఘం వారు మొట్టమొదటిగా ఏమనుకున్నారు అంటే, ప్రభువైన క్రీస్తు వారిని గురించి తెలియపరిచాకే బాప్తిజం ఇవ్వాలి కదా. బాప్తిజం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. బాప్తిజం ఇవ్వాలి అంటే ముందు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలంటే ప్రభువైన క్రీస్తు వారి గురించి చెప్పాలంటే అసలు సమయమే ఉండట్లేదు. అందుకని ఈస్టర్కి ముందు 40 రోజులు దయచేసి అందరూ కూడా ఒక్క పూట తినడం అంటే కొంచెం ఎక్కువ వంట చేసుకోవాల్సిన పని ఉండదు. ఏదో ఒక పూట తిని, ఒక పూట మనందరం ఒక దగ్గర కూడుకొని చక్కగా ప్రభువైన క్రీస్తు వారి యొక్క శ్రమల కాలాలన్నీ ధ్యానం చేసుకొని బాప్తీసానికి రెడీ అవ్వాలి అని ఆనాటి ఆదిమ సంఘం వాళ్ళు ఆలోచన చేసుకొని మొదలు పెట్టారనమాట. ఫస్ట్లో 40 గంటలు పెట్టారంట. 40 రోజులు కూడా కాదు, 40 గంటలు చాలు అనుకున్నారట. కానీ 40 గంటల్లో ఏమని చెప్పగలుగుతాం ప్రభువైన క్రీస్తు వారి గురించి? మనందరం ఈ బైబిల్ గ్రంథాన్ని ఇన్ని రోజులు చదువుకుంటున్నాం, ఇంకా తెలుసుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయా లేదా? మనకు తెలిసింది ఎంత చెప్పండి? కొంచెం కూడా మనకి ఏమీ తెలియదు. వంశీ అన్న గారు లాంటి వారే ఏమంటారంటే, సముద్రంలో ఒక నీటి బొట్టంతా నాకు తెలిసింది అంటారు. ఆయన అన్ని వాక్యాలు చెప్తూ అంత పరిచయం చేస్తున్న బ్రదర్ గారే ఏమంటారంటే, నాకు నీటి బొట్టు తెలుసు అంటారు. మనకేం తెలుసుంటుంది? ఇంక చెప్పండి, మనల్ని ఆలోచన చేసుకుంటే. కాబట్టి అక్కడ 40 గంటలు సరిపోవట్లేదని చెప్పేసి ఆ దినాలలో 40 రోజులుగా శ్రమల కాలాల గురించి ప్రభువైన క్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగాన్ని తెలియపరచుకుందామని చెప్పేసి మొదలు పెట్టారనమాట. అది ఈ రోజుల్లో ఇక కొత్త రకాలుగా మారిపోతుంది. కానీ నిజానికి ఈ 40 దినాలు పాటించాలి, పాటించకూడదు, అది మీ ఇష్టం, ఎవరిదైనా కానీ, ఎవరిష్టం వాళ్ళది. కానీ నిజానికి ఉపవాసం చేస్తూ, ఉపవాసం అంటే ఏంటి? దేవునితో వాసం చేయటం అన్నమాట. మనం దగ్గరగా దేవునితోటి ఎక్కువగా ఉండటం, ఆయనతో ఉండటానికి ఉపవాసం చేస్తే మంచిది. కానీ ఈ ఉపవాసం చేయాలనుకున్న సమయాన్ని నేను 3 గంటల దాకా ఉపవాసం చేస్తానని పడుకొని 3 గంటల దాకా నిద్ర లేస్తే సరిపోదు. నువ్వు ఖచ్చితంగా పొద్దున్న నుంచి నువ్వు ఉపవాసం 3 గంటల దాకా ఉండాలనుకుంటే 3 గంటల దాకా ప్రార్థనా జీవితంలో దేవుని యొక్క వాక్యంను చదువుకోవటంలోనే నువ్వు ఉండగలిగితే, అది ఒక్కరోజు చేసినా కానీ హల్లెలూయా, దేవునికి మహిమ, నీకు కూడా దానివల్ల దేవునితోటి సహవాసం చేసిన ఫీలింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఈ 40 దినాలు ఎందుకు పాటిస్తారు అంటే, ఫస్ట్గా తినకుండా ఉన్న సమయం అంతా దేవునికి ఇవ్వటానికి, రెండవది మనం అందరం కూడా
ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మనందరం కూడాను మన పాపములను ఒప్పుకొని ప్రాయశ్చిత్తము చేసుకునే వాటిలో ఉండాలి. అలాగే ఈ సమయాల్లో త్యాగం చేయగలిగిన వారిగా ఉండాలి. ఏదైనా సరే మనము ఇతరుల కొరకు పంచుకునే వారిగా, త్యాగం చేసేవారిగా మనము ఉండాలి. ఈ విషయాలను కొంచెం సాధన చేసుకుంటూ ఉంటే, నిజానికి ఈ 40 దినాలు పెట్టినప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాం, ఎవరైనా సరే ఒక పనిని 30 రోజులు కంటిన్యూగా చేశారనుకోండి, మనకేమనిపిస్తుంది? 31వ రోజు దాన్ని పొద్దున్నే 7 గంటలకు లేవటం 30 రోజులు అలవాటు అయింది అనుకోండి, 31వ రోజు ఖచ్చితంగా లేవబుద్ధి అవుతుంది కదా. అట్లాగా కూడా పెద్దలు ఆలోచన చేసి ఈ 40 దినాలు ప్రార్థన చేసుకోవడం నేర్పిస్తే ఖచ్చితంగా 41వ దినం నుంచి వీళ్ళు మామూలుగా కూడా ప్రార్థనలోకి వస్తారు. దేవుని యొక్క వాక్యం పట్ల ఇంట్రెస్ట్గా ఉంటారని మన పెద్దలు మొదలుపెట్టినటువంటి విధానం. కాబట్టి మనందరికీ కూడా అర్థం చేసుకోవాలి, ఈ సమయంలో ఎక్కువగా దేవునితోటి వాసం చేసేవారిగా ఉండాలి. ఇంకా ఒకసారి మనందరం కూడా చూసుకోగలిగితే ఈ భస్మ బుధవారం అంటే భస్మం గురించి, మనం మంటి నుంచి వచ్చాము. ఎక్కడి నుంచి దేవుడు తయారు చేసిన మనందరినీ? మంటిలో నుంచి తయారు చేయాలి. మళ్ళీ మనం ఎక్కడికి కలిసిపోతాం? మట్టిలోకి కలిసిపోవాలి కదా. కాబట్టి దీనికి గుర్తుగా చూడండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్తలో ఒక మాట అంటూ ఉంటారు. ఒకసారి చూడండి, అందరం కూడా తీయగలిగితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం దగ్గర చూడగల 21 చదువుదాం. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వల్ల ఆయన వారిని ఇట్లు గద్దింపసాగిన. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసి మారు మనసు పొంది ముందురు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కరెక్ట్గా అర్థమయ్యేట ఆ వాక్యాన్ని విన్నట్టయితే, పిమ్మట ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం అన్నా. కొన్ని ప్రదేశాల్లో దేవుడు అనేక అద్భుతాలు చేశారంట. అంటే అనేక అద్భుతాలు చేసిన ఆ ఊరి ప్రజల్లో ఎవరిలో కూడా పెద్దగా మారు మనసు రాలేదు అని యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా అనేకమైన మేలులు చూసిన మారు మనసు లేని జీవితాల్లోనే ఉన్నామా మనం? ఆ రోజు ఆ పట్టణం గురించి మాట్లాడుతున్నారేమో దేవుడు, ఈరోజు నీతోటి నాతోటి సూటిగా మన మనసులతోటి మాట్లాడుతూ ఉన్నారు. మీకు కూడా మీ జీవితాల్లో ఇప్పటి వరకు నేను ఎన్నో మేలులు చేసినప్పటికీ మీరు ఇంకా మారు మనసు పొందకపోతే మిమ్మల్ని గద్దిస్తున్నాను అంటున్నారు. ఇక్కడ గద్దిస్తున్నారు. ఆ మాట చూడండి. ఇదిగో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవడం వల్ల ఆయన వారిని ఇట్లు గద్దింపసాగిను. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, ఈ 2 ప్రదేశాల్లో అనేక అద్భుతాలు చేశారంట దేవుడు. మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేసున్నట్టయితే ఆ 2 ప్రదేశాల్లో, అవి పాత నిబంధనలో ఉన్న ప్రదేశాలు అనమాట, ఆ 2 ప్రదేశాల్లో నేను ఇన్ని అద్భుతాలు చేసినట్టయితే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు తెలుసా అంటున్నారు. ఈరోజు నిన్ను నన్ను చూసి దేవుడు అడుగుతున్నారేమో, నీ జీవితంలో చేసిన మేలులు నేను ఇంకొక వాళ్ళ జీవితంలో చేసినట్టయితే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవాళ్ళు. నీ జీవితంలో ఇన్ని చేసినా నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు ఏంటి అని చెప్పేసి దేవుడు నిన్ను నన్ను గద్దిస్తున్నారేమో ఒకసారి చూడవచ్చు. వేరే వాళ్ళ జీవితాల్లో నేను ఇన్ని అద్భుతాలు చేయకపోయినా వాళ్ళు ఒక్క అద్భుతానికే మారు మనసు పొంది నాతో ఉంటూ ఉన్నారు. ఇన్ని అద్భుతాలు చూస్తూ కూడా ఇంకా అపనమ్మకాలు, ఇంకా అవిశ్వాసాల్లో మనం ఉంటూ ఉన్నామేమో ఒకసారి మనల్ని దేవుడు గద్దిస్తున్నాడు. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు గుర్తుంటే కనుక, కొండలు ఎక్కేటటువంటి అలవాటు ఉన్న ఒక అతని కట్ట కొండలు ఎక్కి మామూలుగా ఎక్కుతుంటారు కదా, వీళ్ళకి అలవాటు ఊరికే వాకింగ్ లాగా కొండలు ఎక్కుతుంటారు. ఒక అతను కొండ ఎక్కుతూ సాయంకాల సమయం అయిపోయింది, జారిపోయాడు. అక్కడ చీకటిగా ఉందంట, ఆల్రెడీ చీకటి పడిపోయింది. కొండ ప్రాంతాల్లో తొందరగా చీకటి పడిపోతుంది. చీకటి పడిపోయింది. అతనికి జారుకుంటూ వస్తే ఏదో ఒకటి ఆయనకి దొరికింది, పడిపోకుండా కిందకి. అది పట్టుకొని అల్లాడుతూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. అతని అరుపులు ఎవరికి కూడా వినపడట్లేదు. ఆ యొక్క కొండ ప్రాంతాల్లో అరిచి పాపం అలసిపోతున్నాడు. చీకటి పడిపోతుంది, చలి పుట్టేస్తుంది, చేతులంతా వణికిపోతున్నాయి. ఇక అరిచి ఆఖరికి దేవా నన్ను కాపాడు అని చెప్పేసి పెద్దగా దేవుణ్ణి ప్రార్థిస్తూ అరుస్తూ ఉన్నప్పుడు ఒక మెల్లని స్వరం అనిపించింది. మన దేవుని స్వరం ఎలా ఉంటుంది? మెల్లని స్వరం. ఆయన మెల్లగా పిలుస్తాడు, అయ్యా ఇదిగో వచ్చాను, ఏంటి నన్ను పిలిచావు అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి అడిగాడంట,
నన్ను ఇక్కడి నుంచి కాపాడమని. నువ్వు నన్ను నమ్ముతున్నావా అని అడిగాడంటే దేవుడు ఏమడిగారు? నువ్వు నన్ను నమ్ముతున్నావా, నేను ఇందులో నుంచి నిన్ను కాపాడగలను అంటే నేను నమ్ముతున్నానయ్యా అనంట. నన్ను నమ్మే పని అయితే నువ్వు ఇప్పుడు ఏది పట్టుకున్నావో దాన్ని విడిచిపెట్టానంట దేవుడు. అసలే దొరక్క ఏం దొరికింది? జారి 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 కాళ్ళు మోకాళ్ళు నొప్పులు పుట్టి ఒక ఆధారం దొరికింది. ఏదో ఒక కొమ్మ పట్టుకొని నుంచొని ఉంటే ఎలాడుతున్నాడు. ఇదేంటి దేవుడు వచ్చి కాపాడతాడనుకుంటే దేవుడేమో నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టి నేను కాపాడతానన్నాడంట. ఇప్పుడు విడిచిపెడతాడా? పట్టుకొనే ఉంటాడా? ఇప్పుడు విడిచిపెడితే పడిపోతానేమో భయం. మాట్లాడుతుంది దేవుడే అని నమ్మకం లేదు. మళ్ళీ ఇంకా అయ్యో బాబోయ్ ఏంటి దేవుడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి విడిచిపెట్టకుండా దాన్ని అలాగే పట్టుకున్నాడంట. దేవుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఎవ్వరు దొరకట్లేదు. మళ్ళీ నొప్పులు పుట్టేస్తున్నాయి చేయి పట్టుకోలేక. మళ్ళీ నా దేవా అంటే మళ్ళీ దేవుని స్వరం వినిపించింది. ఏనన్నా నా మాట వింటావా అంటే వింటానంటే అది వదిలిపెట్టు అంటున్నాడు దేవుడు. వామ్మో, ఇప్పుడు ఇది వదిలిపెడితే నేను ఎక్కడ పడిపోతానో అని చెప్పేసి మళ్ళీ దేవుని మాట అయితే మాత్రం వినటానికి ఇష్టపడట్లేదు. ఆ వ్యక్తి చాలా మంచు అయిపోయింది, గడ్డ కట్టిపోతున్నట్టు శరీరము అయినప్పటికీ దేవుని మాట వినటానికి ఇష్టపడలేదు. తెల్ల వారుతుంది. అక్కడ తెల్ల వారుతుండగా ఆ చుట్టుపక్కనే రోడ్డు పక్కన వెళ్తున్న వాళ్ళు ఈయనను చూసి ఏంటి ఎత్తులా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారంటే భూమికి 2 అడుగుల ఎత్తులో ఎలాడుతున్నాడు. వదిలేస్తే కాళ్ళు భూమి మీద ఉంటాయి, కామ్గా నడిచి వెళ్ళిపోతాడు. ఆ చీకటిలో ఆ ప్రదేశంలో ఎక్కడున్నాడో అర్థం కాక అలా అరుస్తున్నాడే తప్పించి దేవుని మాట వినడానికి ఇష్టపడలేదు ఆ సమయంలో. కానీ ఇప్పుడు చూస్తే అది విడిచిపెట్టు అంటే విడిచిపెట్టలేదు. మనం కూడా అంతే. నేను చెప్తున్న దాన్ని నువ్వు విడిచిపెట్టు, నీకు నేను అత్యధికమైన లాభం ఇస్తానంటే ఇదే నాకు ముఖ్యం, నేను దీన్ని ఎలా విడిచిపెడతాను, దీన్ని విడిచిపెట్టి నేను బతకలేదు అని చెప్పేసి ఏది దేవుడు వద్దంటుంటాడో దాన్ని మనం పట్టుకొని ఇంకా అనేకమైన శ్రమలలోకి వెళుతున్నామేమో ఒకసారి పరిశీలించుకోవాలి. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. బెత్సైదా ఈ 2 ప్రదేశాలకి గట్టిగా మాట్లాడుతున్నాడు. నేను ఎన్ని అద్భుతాలు చేసినా, మీ జీవితాల్లో ఎన్ని మేలులు చేసినా మీరు ఇంకా మారు మనసు పొందకపోతే ఇదిగో మీరు అక్కడ ఒక మాట అన్నారు చూసారా, ఆ పట్టణంలో వాళ్ళు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. బూడిద దేనికి గుర్తు అంటే వారిని తగ్గించుకోవడానికి గుర్తు. అన్నీ కూడా మనందరికీ తెలుసు. యోనా గ్రంథంలో యోనా గారు వెళ్ళేసేసి నినివే పట్టణానికి ప్రకటించారు కదా. ఈ నినివే ప్రకటించినప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క నినివే పట్టణస్తులు అందరూ కూడానంట చూడండి ఒకసారి ఆ వచనం కూడా ఎంత బాగుంటుందో. 763 పేజీ. మీకు పేజీలు కూడా కావాలంటే మీకు గబగబా చెప్పేస్తాను, ఎందుకంటే తీగలిగితే తొందరగా తీస్తారని చెప్పేసి. చూడండి యోనా గ్రంథము ఒకసారి అందరు తీయండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 763 పేజీ కదా. ఇంకా 3వ అధ్యాయము 6వ వచనం. ఆ సంగతి నినివే రాజులకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తనను ఆయన మంత్రులకు ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడే మనం లై కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాను కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు ఎద్దులు గొర్రెలు మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఇక్కడ 9వ వచనం అందరూ చదవండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేని పశువులేని సమస్తము గోనె పట్ట కట్టుకొనవలెను. హల్లెలూయా హల్లెలూయా. 10వ వచనం చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయదలుచున్న తాను మాట ఇచ్చిన కీడు చేయక మానును. హల్లెలూయా. చూసారా, రాజుతో సహా అందరూ కూడా తమను తాము తగ్గించుకొని బూడిద పోసుకొని మేము దేనికి పనికిరాని వారమయ్యా అని అనుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా తాను కీడు చేయాలనుకున్నాడు ఆ ప్రాంతానికి. కానీ కీడు చేయకుండా దాని నుంచి వారిని కాపాడారు. ఇక్కడ బూడిద దేనికి గుర్తు అంటే రాజులు కూడా మేము దేనికి పనికిరాని వారిని అని గుర్తు చేసుకోవాలి అంటే బూడిద పూసుకునే ఆచారం ఆ పాత కాలంలో ఉందన్నమాట. ఈ దినాల్లో కూడాను వీళ్ళంతా కూడా భస్మ బుధవారం అని ఎందుకు పెట్టారంటే యాక్చువల్గా ఈ సంవత్సరం మట్టలాది వారం చేస్తాం కదా మనం.
మట్టలాదివారం చేసి ఈ సంవత్సరం యొక్క మట్టలతోటి మనం దేవునిని అన్ని ఆలయాల్లో చర్చెస్లో చుట్టూ తిరుగుతారు. తిరిగిన తర్వాత ఇవి ఎండిపోతాయి, ఖచ్చితంగా ఎండిపోతాయా లేదా? ఇవి ఎండిపోయిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే కాల్ చేసి బూడిదని దాచిపెడతారనమాట. వాటి యొక్క మట్టల యొక్క బూడిదని దాచిపెట్టి ఈ సంవత్సరం అంటే తర్వాత సంవత్సరానికి రాబోతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్న పాస్టర్స్ అనేది కొంచెం ఇది ఒక ఆచారం లాగానే, ఇది ఎవరు అందరూ పాటించరు. వారంతా కూడా ఆ బూడిదని తల దగ్గర సిలువాకారం వేయించుకుంటారు. ఎందుకు సిలువాకారం వేయించుకుంటున్నారు అంటే మనము బూడిదలమే, మనం వచ్చినది మన్ను నుంచే కాబట్టి మళ్ళా మనము బూడిదలమే అయిపోతాము అనే విషయాన్ని అందరూ కూడాను జ్ఞాపకం ఉంచుకోవడానికి అలా కొన్ని ఆలయాలు చేస్తూ ఉంటారు. అయితే బూడిద దేనికి అంటే బైబిల్ గ్రంథంలో 35 సార్లు బూడిదని గురించి రాయబడి ఉన్నది. బూడిద అనేది చాలా సార్లు రాయబడే ఉన్నది. మనం ఏమి తెలియకుండా ఏం చేయట్లేదు, అన్ని విషయాలు కూడాను పెద్దలు తెలిసే వాళ్ళు పాటిస్తూ ఉండుంటారు. అయితే మనందరం కూడాను ఒకసారి చూడండి, ఇంకా ఎస్తేరు గ్రంథంలో కూడా చూడండి. ఎస్తేరు కాలం కూడాను 4వ అధ్యాయము 1-3 వచనాల్లో, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3 దాకా చదవండి. ఎస్తేరు గ్రంథము జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి శోకముతోటి రోదనము చేసి రాజకుమారుని ఎదుట వచ్చెను. చూసారా, అక్కడ ఎస్తేరు కాలంలో కూడా ఆ రాజుల కాలంలో కూడాను మొర్దెకై ఎస్తేరు యొక్క పెద్దనాన్న అనమాట. ఆయనకు విషయం తెలిసిపోయిన తర్వాత ఆయన కూడా ఏమంటూ ఉన్నారు అంటే బూడిద పోసుకొని అందరినీ కూడాను ఉపవాసం ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలని ఆజ్ఞాపించారనమాట. కాబట్టి అంటే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఇలా బూడిద పూసుకోవడం అంటే ఏంటంటే ఇక మమ్మల్ని మేము తగ్గించుకొని దేవుని ముందు చెప్పుకోవడం అనమాట. మేము ఇక బూడిదతో సమానం, మా వల్ల ఏమీ కాదు, ఇక నువ్వే మాకు రక్షణ, ఇక నీ మీదే మేము పూర్తిగా ఆధారపడుతున్నాము అని. కాబట్టి ఈ దినాలలో మనమైతే అలాగ పూసుకోవాల్సిన పని లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనకు వచ్చేద్దాం చూడండి. కొత్త నిబంధనకు వచ్చేసేసరికి యేసుక్రీస్తు ప్రభువారు మా పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13-14 వచనాలు చూసుకోండి. 9వ అధ్యాయము, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము బయలుపడిన వారు లేదు, ఆవు దూడ బూడిద చల్లుటియు శరీరకు శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచయలా నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి జీవగల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా, హల్లెలూయా. పాతకాలంలో ఈ ఎడ్ల యొక్క రక్తాలు, ఈ పశువుల యొక్క రక్తాలు, ఇవే కనుక మనుషులు శుద్ధిపరిస్తే, ఒకవేళ అనుకుందాం ఇవే కనుక నిజంగా అదే కదా ఆచారాలు ఇప్పుడు కూడా పాటిస్తారు. అన్ని ఆచారాలన్నీ ఎలా ఉంటాయి? ఎడ్ల యొక్క రక్తాలు, పశువుల యొక్క రక్తాలు, ఈ రక్తాలే మనల్ని శుద్ధిపరుస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తుంటారు? బలులు ఇస్తూ ఉంటారా లేదా? బలులు ఆచారాలుగా పాటిస్తూ ఉంటారు. నిజంగా అవే కనుక అంత శుద్ధిపరచగలిగి ఉంటే అక్కడ ఒక మంచి మాట మనతో మాట్లాడుతున్నారు చూడండి. నిత్యుడకు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని క్రీస్తు యొక్క రక్తము ఎంతగా శుద్ధీకరించగలదో చెప్పండి. మరి ఆ యొక్క పశువుల రక్తాలే నిజంగా శుద్ధీకరిస్తాయి అనుకుంటే, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనల్ని నిజంగా అన్ని రకాలుగా శుద్ధీకరించగలదని నమ్ముతున్నావా లేదా నువ్వు ఈ దినం? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకే రక్తం కార్చారని, ఆయన రక్తంలో మనందరికీ కూడాను శుద్ధీకరణ కలుగుతుందని నువ్వు నమ్ముతున్నావా లేదా? దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందరితో సమాధానము పరిశుద్ధతయు
కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని ఒక పూట పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండటానికి ఈ దినాల్లో ప్రయత్నం చేయమంటున్నారు. కొన్ని దినాలను ప్రాక్టీస్ చేస్తే కొన్ని విషయాలు ఆ తర్వాత మనకు అలవాటు అవుతుంది కదా. కొన్ని విషయాల్లో మనం ప్రాక్టీస్ చేయాలి. పరిశుద్ధత కలిగి ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయటం మొదలెడితే అది అలవాటు అవుతుంది అని దేవుడు తెలియపరుస్తుంది. అలాగే అక్కడ చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడు. మీలో ఎవరైనా దేవుని కృప పొందకుండా తప్పిపోతానికి చేదైన వేరు మీలో ఏమైనా ఉందేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోమంటున్నారు. ఆయన కృపలో నుంచి తప్పిపోతావేమో. ఎందుకంటే ఆయన ఉచితంగా కుమ్మరించినటువంటి కృప ఇది. నువ్వే డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చింది కాదు ఇది. ఇది ఉచితంగా వచ్చింది కృప. ఈ కృపను వృధా చేసుకోవాల్సిన పని మనకి లేదు. అనేక సార్లు మనం బైబిల్ అనేక సార్లు మన సంఘంలో చెప్పుకున్నాం కదా. గ్రేస్ కృప అంటే ఏంటి? గ్రేస్ మార్క్స్ గురించి చెప్పాను, గుర్తుంది కదా. మన పాత కాలంలో మన తల్లిదండ్రులు పరీక్షలు రాసే కాలంలో 35 పాస్ మార్కులు కదా. 35 పాస్ మార్కులు. కొంతమంది 32 వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఏమైపోతారు? తప్పుతారు. తప్పితే పాపం సంవత్సరం అంతా వాళ్ళకి వృధా కదా. మళ్ళీ ఇంకొక సంవత్సరం అంతా చదవాల్సి వచ్చేది. అందుకని గవర్నమెంట్ ఏం చేసేది అంటే గ్రేస్ మార్కులు ఈ సంవత్సరం 3 ఇస్తున్నాను అంటారు. గ్రేస్ మార్కులు ఎంత ఇస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ సంవత్సరం 32 ఇచ్చిన వాళ్ళు, 32 మార్కులు వచ్చిన వాళ్ళు, 34 వచ్చిన వాళ్ళు ఈ 3 మార్కులు కలపడం వల్ల ఏమైపోతారు? పాస్ అయిపోతారు. అదేంటి? ఉచితంగా గవర్నమెంట్ ఇచ్చిన కృప అది. అంటే గ్రేస్ అన్నమాట. ఉచితంగా ఇచ్చింది. అక్కడ వాళ్ళ అర్హత ఉందా? నిజానికి పక్క క్లాస్కి వెళ్ళడానికి వాళ్ళకి ఆ సంవత్సరం అర్హత ఉందా? లేదు. కానీ గవర్నమెంట్ అర్హత కల్పించి 3 మార్కులు ఇచ్చి మీరందరూ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోండి. 32 వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పాస్ అవుతారు. దగ్గర వేల మంది పాస్ అయిపోయి వెళ్ళిపోతారు అనమాట. దేవుడు కూడా మనకు అర్హత లేదు నిజానికి ఆయన కృపను పొందుకోవడానికి. అందరూ పాపం చేసి ఏ ఒక్కరు కూడాను లేరు, పాపం లేని అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతూ ఉన్నాం. అయితే ఆయన ఉచితమైన కృప ద్వారా మనకు అందరికీ దేవుడు తన తండ్రితో సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. ఒక వచనం చూపించి ముగించుకుంటాను చూడండి. రోమపత్రికలో 5వ అధ్యాయం 1వ వచనాలు. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి చదవరా, అందరూ చదవండి. ఇక్కడ బోర్డు మీద వేస్తే కనుక అందరూ చదవండి. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. హల్లెలూయా. ఈ శ్రమల కాలంలో మీరు ధ్యానం చేసుకోవాల్సినటువంటి వచనాలు ఏంటో చూస్తున్నారా? విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డామంట. దేని మూలంగా? విశ్వాసం మూలంగా. నేను గొప్ప పని చేశానని నన్ను నీతిమంతుడు అంటలేదు దేవుడు. నేనేదో చాలా పుణ్యకార్యాలు చేశానని నువ్వు నీతిమంతురాలు అని పిలవట్లేదు. విశ్వాసం మూలముగా. ఏ విశ్వాసం? క్రీస్తునందు విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం మూలంగా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మన పనుల వల్ల మన నీతిమంతులు కానే కాదు. కానీ విశ్వాసం ఉంచితే నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడిపోయామంట. నీతిమంతులుగా తీర్చుకోవడమే కాకుండా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానాన్ని కలుగజేశాడు దేవుడు. ప్రభువైన క్రీస్తు యందు నువ్వు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతురాలుగా మార్చబడ్డావు. నీతిమంతురాలుగా మార్చబడటం వల్ల తండ్రి దేవునితో సమాధానం కలిగి ఉన్నావు. మన గృహంలో ఎవరైనా గొడవలు పడ్డామనుకోండి, ఒకరితో ఒకరిని సమాధానం ఉండగలుగుతామా? ఆ ఇంట్లో సమాధానం లేదనుకోండి, గొడవ పడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళతో సరిగ్గా సమాధానం పడేదాకా ఆ ఇంట్లో ఉండగలుగుతామా? ఉన్నా ఒక రకంగా ఇబ్బందికరంగా ఉంటాం కదా. తండ్రి అయిన దేవుడు, ఇది ఈ లోకం, ఆయనతో మనకు సమాధానం లేదు. ఎందుకు లేదు? పాపం వల్ల మనం ఆయనతో సమాధానాన్ని కోల్పోయాం ఎప్పుడు. కానీ ఈరోజు ప్రభువైన క్రీస్తు ద్వారా ఆయన నమ్మటం వలన తండ్రి అయిన దేవునితో సమాధానాన్ని కలిగించేశాడు దేవుడు. ఇది ఎంత గొప్ప విషయం గమనించండి. మనకు సమాధానం వచ్చేసింది.
ఎలా వచ్చింది? ప్రభువైన క్రీస్తు మనకి ఉచితంగా ఆ సమాధానాన్ని తండ్రికి మనకి అనుగ్రహించేశాడు ఆయన నమ్మినందుకు. ఇప్పుడు ఈజీగా నువ్వు తండ్రి దగ్గరికి నా తండ్రి అని ప్రార్థన చేసుకో, నా తండ్రి నాతో పాటు ఉండని పిలుచుకోగలుగుతున్నావు. అన్ని విషయాలు కూడా ఆయన దగ్గర చెప్పుకోగలిగిన సమాధానాన్ని మనకి తండ్రి ప్రభు అయిన క్రీస్తు వారి ద్వారా పొందుకున్నాం. ప్రతి విషయంలో కూడా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపను మనము వృధా చేసుకోకూడదు, ఈ కృపను పోగొట్టుకోకూడదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. పోయిన సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో నూతనంగా దేవుడు ప్రవేశింపచేశాడు. మనల్ని ఇంకా నూతనంగా దేవుడి దగ్గరకు ఎక్కువగా వచ్చే విధానంలో మనందరము ఉండాలి. కాబట్టి చూడండి, అక్కడ ఇంకొక వచనం చూపించి నేను ముగిస్తాను. చూడండి, లాస్ట్ వచనం అక్కడ రోమాపత్రిక 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారానే మనం సమాధాన స్థితి, ప్రభువైన క్రీస్తు వారి ద్వారా ఈరోజు మనందరం ఈ విధంగా సమాధానంగా ఉండగలుగుతున్నామంటే అది కేవలము ఆయన ప్రభువైన క్రీస్తు వారి ద్వారా మనకు వచ్చినటువంటి సమాధాన స్థితి. కాబట్టి మనల్ని మార్చుకోవడానికి, ఈ యొక్క దినాల్లో దేవునికి ఇంకా మరింత దగ్గరికి రావడానికి, ఆయన మన కొరకు పడిన శ్రమను అన్నిటినీ ధ్యానం చేసుకోవడానికి, ఈ యొక్క ఫాస్టింగ్ ఉండాలి అనుకుంటే కనుక ఫాస్టింగ్ ఉండి ఏదో వేరే పనులు చేసుకోవడానికి కాదు, కానీ ఆ దినాలలో ఖచ్చితంగా దేవుని గురించి ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, వాక్య ధ్యానాల్లో ఉండాలి, అలాగే పాపం గురించి పశ్చాత్తాపడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సరే పాపమును నువ్వు ఒప్పుకుంటే గనక ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపము నుండి కూడా దూరపరిచి ప్రతి దుర్నీతి నుండి కూడా మనల్ని విడుదల చేసి మనకి రక్షణిస్తారు. హల్లెలూయా. ఈ దినము మనందరం కూడా అలాంటి ధ్యానంలో ఉండాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.